షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ నామినేషన్ సందర్భంగా శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎలాంటి హంగులు ఆర్భటాలు లేకుండా సాదాసీదాగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, చైర్మన్ నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితర నాయకులు అంజయ్య యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఉద్యమకారుడు సిరాజ్ అంజయ్య యాదవ్ కు చేతికి ఈమాజే జామీన్ కట్టారు. నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఏసీపీ రంగస్వామి, పట్టణ సిఐ ప్రతాప్ లింగం, రూరల్ సిఐ లక్ష్మీరెడ్డి, ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తదితరులు నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం సీరియల్ నెంబర్ 84 భారత రాష్ట్ర పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరితో కూడి ఏంటంటే మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అవి చూడండి. ఒకసారి చాలా అనుమానాలు ఉండే తెలంగాణ కొరకు పోరాడినప్పుడు తెలంగాణ వస్తే ఆగమైపోతాము, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని అన్నారు. 2014 కన్నా ముందు అదే ఉండే పరిస్థితి. కరెంటు లేక నానా ఇబ్బంది పడ్డాం. అవి యాడ్ చేసుకుంటేనే వ్యవసాయదారులకు ఇంకా భూములు ఇంకరిస్తుంది, భయం అవుతుంది. కాబట్టి అటువంటిది అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. తెలంగాణ కరెంట్ వస్తుంది. ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా ఆలోచించిందా వ్యవసాయదారుల గురించి? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పుడున్న కాకతీయుల రాజులు ఏర్పాటు చేసిన తులసిన చెరువులన్నీ పునరుద్ధరించి బాగు చేయించినందుకు, వర్షం పడ్డందుకు చెల్లు నిండినందుకు చాలీలతో పాటు మిషన్ బాతీలు కూడా భూములకి ఎక్కుతున్నాయి. కాబట్టి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి బోర్లు సమృద్ధిగా వస్తున్నాయి. నీళ్ళు దాని తగ్గట్టు కరెంట్ ఉన్నది కాబట్టి రైతులు కొద్దిగా బతుకుతున్నారు, వ్యవసాయం చేసుకుని. ఇప్పుడే కొంతమంది అన్నారు ఎండిపోయిన బోర్లు ఇప్పుడు చాలా అయినాయి, 8 ఎకరాలు పారుతున్నాయి. ఎండిపోయిన బోరు అప్పుడు ఎండిపోయిన బోరు ఇప్పుడు 8 ఎకరాలు పారుతుందని చెప్తారు. అప్పటికిప్పటికీ ఎంత మార్పు వచ్చిందో ప్రజలు గమనించారు. సంక్షేమ కార్యక్రమాలు చూస్తే, మిగతా సంక్షేమ కార్యక్రమాలు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. కొత్త రాష్ట్రమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. రైతు బంధు ఇస్తామని ఎక్కడన్నా ఎవరికైనా ఆలోచన వచ్చిందా? భారతదేశంలో లేదు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చుకోమంటే రైతులకి పెట్టుబడి ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాడు. చెల్లు బాగా చేసాడు. కొన్ని ఏరియాల ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. మన దగ్గర ఇక పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అంటే తుదిదశకు వచ్చింది. 5 రిజర్వాయర్ల వరకు పని అయిపోకొచ్చింది. కరివెన, ఇది బుదండపూరు, వాటికి నీళ్ళు వస్తాయి. దాని తర్వాత 6వ రిజర్వాయర్ లక్షదీపాలు ఉన్నాయి. కాబట్టి అట్లా వ్యవసాయదారులకు కరెంట్ ఇచ్చుకోము, నీళ్ళు ఇచ్చుకోము, వాళ్ళకు పెట్టుబడి ఇచ్చుకోము. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంచి కార్యక్రమం అది. అదేవిధంగా బీద ప్రజలకు, బీద వ్యక్తులకు, ముసలి వృద్ధులకు కూడా 2000 పెన్షన్ ఇస్తున్నట్టు ఇంకా దాన్ని కూడా పెంచుతామని చెప్తాడు. చాలా సంతోషపడతాడు. వచ్చే ఎలక్షన్ తర్వాత నెలకు 3000 ఇస్తాయంటాడు. ఎందుకంటే స్త్రీలకు గరీబులు ఉంటారనుకో, చాలా బీదలు అరువులు, వాళ్ళకి ఇస్తే ఎంతో ఆర్థికంగా బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే దుర్వినియోగం చేయరు, వాళ్ళ కుటుంబాన్ని మంచి చేసుకుని ఉద్దేశుడి ముఖ్యమంత్రి ప్రకటించారు. మీరు ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో తయారు ఇచ్చారు. గత వేరే పార్టీలు వచ్చినాయి, కానీ ముఖ్యమంత్రి గారి
అంటే మా పార్టీ అధ్యక్షుడు ప్రవేశపెట్టిన అంటే ఇచ్చిన మేనిఫెస్టోలో ఎట్లా అక్కడ ఆర్థికంగా ఆదాయం ఎట్లా వస్తుందో అట్లా పెంచుతాడు. ఆదాయం దగ్గర ఒకటే మాట ఒకటేసారి ఆదాయం వచ్చినట్టు పెంచుతాడు. ఇప్పుడు ఏదంటే అది వృద్ధులకు 2,000 3,000 చేస్తాడు. దాన్ని సంవత్సరం క్రితం వెచ్చుకుంటూ పోతాడు. అట్లా ఆ విధంగా చేస్తాడు ఒకటేసారి. రైతులు కూడా ఇప్పుడు సంవత్సరానికి 10,000 ఎకరకు తొలుత 12,000 చేస్తారు. రాను 10,000కి వస్తారు. అట్లా ఆర్థికంగా ఆదాయం ఎట్లా వస్తుందో దాన్ని బట్టి చేస్తాడు కాబట్టి ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా కేసీఆర్ మీద అభిమానం లేదు చాలామంది అంటారు కేసీఆర్ రాకముందు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది, ఇప్పుడు బాగుపడుతున్నాం కదా, పల్లెలు బాగుపడుతున్నాయి, పట్టణాలు బాగుపడుతున్నాయి. పట్టణాల పరిస్థితులు హైదరాబాద్ సిటీ ఎట్లా బాగుపడుతుంది, మున్సిపాలిటీ ఎట్లా బాగుపడుతున్నాయి, పల్లెలు ఎట్లా బాగున్నాయి. ఎందుకంటే పోతే ఏ గ్రామానిపైన ఉత్తమ చెట్లు, వయ్యారి బామ, బురద, పాడుబడ్డలు గొడవే కనబడాయి. ఎంత నీట్గా దానికో డంపి ఆడు, చెత్త తీసుకుని ట్రాక్టరు, దాని తర్వాత కెమిటోరియా విషయం ఇంకా ముందు చాలా దాని అవసరం ఏంటో తెలుస్తుంది. ముందు చూపు చూసి ముఖ్యమంత్రిగా ఎటువంటి మంచి పనులు చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ఇప్పుడే అభివృద్ధి అవుతుంది, ఇంకా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలి. కాబట్టి మాకు వచ్చే ఎలక్షన్లో 30వ తారీఖున జరగబోయే ఎన్నికలప్పుడు ఓటింగ్ కారు గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించాలని ప్రజలందరూ కోరుతున్నారు.